నా రాజ్యాన్ని వదిలి నేను ఉండలేను. అందుకోసమనే 'బిగ్ బాస్'ని కూడా రిజెక్ట్ చేశాను అంటున్నారు దివ్యల మాధురి గారు. మరి 'బిగ్ బాస్' సీజన్ 9 షో స్టార్ట్ అవ్వక ముందే కూడా కొంతమంది కంటెస్టెంట్ల పేరు మాత్రం చాలా గట్టిగా వినిపించాయి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెడతారు హౌస్ మేట్స్‌గా అని చెప్పేసి కొందరు పేర్లు చాలా గట్టిగా వినిపించాయి. అందులో రితు చౌదరి కానీ, ఇమాన్యుయల్ పేరు కానీ, అదేవిధంగా దివ్యల మాధురి గారి పేరు కూడా చాలా స్ట్రాంగ్‌గా వినిపించింది. ఖచ్చితంగా తను కూడా అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి. ఎందుకంటే సోషల్ మీడియాలో వీళ్ళ జంట చాలా అంటే చాలా ఫేమ్ అయిందనమాట. సో అప్పట్లో మనం చూసాం ఫుల్ కాంట్రవర్సీగా మొదలైనటువంటి ఈ జంట వ్యవహారం ఇప్పుడు మాత్రం చాలా చక్కగా అన్యూన్యంగా ఉంటున్నారనే రేంజ్కి మాత్రం ఎదిగిపోయారు. సో మరి ఇప్పుడు మాత్రం 'బిగ్ బాస్' సీజన్ 9ని ఎందుకు వదిలేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారనే క్వశ్చన్కి తనే కుండలు బద్దలు కొట్టినట్టు ఒక విషయాన్ని మాత్రం బయటికి చెప్పేసింది. అండ్ రీసెంట్గా ఒక కార్యక్రమాలకి పాల్గొన్న వీళ్ళిద్దరు కూడా శ్రీనివాస్ గారు అదేవిధంగా దివ్యల మాధురి గారు వాళ్ళకు క్వశ్చన్ ఎదురైందనమాట. మీకు 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి మీకు మంచి ఆఫర్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు దాన్ని రిజెక్ట్ చేశారు అని అడిగినప్పుడు, ఓకే నాకు 'బిగ్ బాస్' నుంచి కాంటాక్ట్ అవ్వడము నిజమే, ఆఫర్ కూడా రావడం నిజమే, కానీ నా రాజ్యాన్ని నేను వదిలి ఉండలేను, అది కూడా అన్ని రోజుల పాటు అసలే ఉండలేను, అందుకోసమని నేను ఈ యొక్క ఆఫర్ని రిజెక్ట్ చేశాను అని చెప్పేసి తను చాలా స్వయంగా చెప్పారనమాట. చాలా స్పష్టంగా కూడా చెప్పారు. సో అందరికీ అర్థమైపోయింది, అరే ఈ జంట ఇంత అన్యూనంగా ఉంటున్నారా, ఇంత ప్రేమ పెంచుకున్నారని చెప్పేసి ఇంకా అప్పటికి అందరూ కూడా షాక్ అవుతూ వస్తున్నారు. అందరికీ తెలిసిందే వీళ్ళ వ్యవహారం ఏంటో. శ్రీనివాస్ గారికి ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళయి ఇంకా ఆ తర్వాత వాళ్ళని వదిలేసి ఇక్కడ మాధురి గారిని పెళ్లి చేసుకోవడం. సో ఇదంతా కూడా మనకు తెలుసు ఇష్యూ. సో ఇప్పుడు మాత్రం శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఈ ఇష్యూ గురించి. ఇక్కడ మాధురికి ఆఫర్ వచ్చింది, బట్ నన్ను వదిలి ఉండలేకపోతుంది, అందుకోసం అని చెప్పేసి తను రిజెక్ట్ చేసింది అని చెప్పేసి తను కూడా స్వయంగా చెప్పారు. సో ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇంకా 'బిగ్ బాస్' లాంటి ఒక షోస్ నుంచి కూడా రియాలిటీ షో నుంచి మీకు కాంటాక్ట్ అవుతే దానికి కూడా వదిలేసుకున్నారా, వెరీ బ్యాడ్ అని చెప్పేసి కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది మీ ప్రేమకు జోహార్ అండి బాబు అని చెప్పేసి ఈ విధంగా కూడా మాట్లాడి ఇంకొంతమంది వెటకారంగా, ఇంకా సోషల్ మీడియా అంటే తెలిసిందే 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఏదేమైనప్పటికీ 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి దివ్యల మాధురి గారికి ఆఫర్ వచ్చినప్పటికీ కూడా తను వాళ్ళ భర్తని అంటే శ్రీనివాస్ గారిని ఉండలేకపోతున్నానని ఒక రీజన్తో మాత్రం రిజెక్ట్ చేశానని స్వయంగా చెప్పారు. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క వీడియో అదేవిధంగా వాళ్ళు మాట్లాడినటువంటి ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మటుకు చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు.